తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. సొంత ఊరికి వెళ్లాలన్నా టోల్ ఫీజు చెల్లించాల్సిందే. గ్రామంలో అడుగు పెట్టాలంటే టోల్ కట్టి యూటర్న్ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదేం కర్మరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు అమరావతి వాసులు. అమరావతికి ముఖద్వారంగా పిలిచే వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తమ 29 గ్రామాలకు టోల్ ఎత్తేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఏమంటున్నారు, రైతులు ఏం చెప్తున్నారు? 2014లో చంద్రబాబు ప్రభుత్వం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరిలోని 29 గ్రామాల్లో అమరావతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రైతుల దగ్గర నుంచి దాదాపు 36,000 ఎకరాలకు పైగా సమీకరించింది. దీంతో సీడీ యాక్సెస్ రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవేలో నిర్మాణం పేరిట గ్రామానికి మధ్యలో ఉన్న రోడ్లను తొలగించారు అధికారులు. ఫలితంగా అంతకు ముందులా గ్రామాల్లోకి వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరూ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచే గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. విజయవాడ నుంచి కరకట్ట మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ప్రవేశించి అక్కడి నుంచి సచివాలయంతో పాటు ఇతర గ్రామాలకు వెళ్తున్నారు ప్రజలు. గుంటూరు నుంచి రాజధాని గ్రామాలకు వచ్చే వారితో పాటు సచివాలయానికి వచ్చే వాహనాలన్నీ కాజా టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు చెల్లించి అక్కడి నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వెంకటపాలెం చేరుకుంటాయి. అయితే వెస్ట్ బైపాస్ నుంచి వెంకటపాలెంలోకి వెళ్లాలంటే వెంకటపాలెం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించాల్సిందే. అనంతరం టోల్ ప్లాజా దాటిన తర్వాత యూటర్న్ తీసుకుని వెంకటపాలెంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సొంత గ్రామంలోకి వెళ్లటానికి కూడా టోల్ చెల్లించడం ఏంటంటూ రాజధాని ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటపాలెం టోల్ ప్లాజా కంటే ముందే యూటర్న్ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కానీ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రం మీకు నెలకు పాస్ ఇస్తాం, 350 కట్టండి, అంతేకాని టోల్ ప్లాజా మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు. 350 కట్టుకోవాలంటండి. లోకల్ 350 నెలకి కట్టుకోవాలంట. నెలకంట రూపాయి బిళ్ళ కూడా కట్టము. మాకు యూటర్న్ ఇస్తారా ఎవరో మీరు? ఇక్కడ జరగటం హక్కు. మాకు సిఆర్డీఎఫ్ చెప్పింది, కట్టేటప్పుడే చెప్పింది లోకల్ ఫ్రీ మీకు టోల్ గేట్ ఉండదన్నారు. రాజధాని పేరుతో భూములు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఇక్కడ టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తామని చెప్పలేదని, రాజధానికి భూములు ఇచ్చినందుకు మేం టోల్ ఫీజులు చెల్లించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వెంకటపాలెం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజానైనా ఎత్తివేయాలి, లేదంటే రాజధాని గ్రామాల ప్రజలు టోల్ చెల్లించకుండా చర్యలైనా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.